ఆవిడంది, అశ్వవిద్య తెలిసున్నవాడు నలుడు ఒక్కడే. ఒక్క రాత్రి ప్రయాణంలో తెల్లవారేటప్పటికీ ఈ పురానికి రథం రావాలంటే తోలగలిగిన వాడు నలుడు ఒక్కడే. అందుకే దమయంతీదేవికి ద్వితీయ స్వయంవరం జరుగుతోందని ఋతుపర్ణుడు ఒక్కడికి కబురు చేయండి. ఋతుపర్ణుడు బయలుదేరి వస్తాడు. రథం రాదు తెల్లవారేటప్పటికీ, ఊరు నలుడు నడపాలి. నలుడక్కడుంటే పిలుస్తాడు. అశ్వహృదయం తెలుసు కాబట్టి రాజు రథం నడపమంటాడు. అప్పుడు వచ్చిన రథం వచ్చేస్తే నలుడే నడిపాడు రథం, మనం కనిపెట్టచ్చ. ఒక్క ఋతుపర్ణుడి రాజ్యానికి వెళ్ళి చెప్పారు, అందరికీ చెప్పారనుకున్నాడు ఋతుపర్ణుడు. దమయంతీదేవి ఏమిటి అంత పతివ్రత, 2 బిడ్డలు ఉన్నది, ద్వితీయ స్వయంవరం ఏమిటి, మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏమిటి, తెల్లబోయాడు. తెల్లబోయి తమాషా చూడాలని ఋతుపర్ణుడు నలుడిని పిలిచాడు. తెల్లవారేటప్పటికి మనం చేరం విదర్భ, కానీ నువ్వు అశ్వహృదయం తెలుసున్నవాడివి, నువ్వు నడపగలవు రథాన్ని, మనం బయలుదేరదాం, తెల్లవారేటప్పటికి దమయంతి స్వయంవరానికి వెళ్ళాలి, రథం నడుపన్నాడు. ఇదేమి తమాషా, నా భార్య ద్వితీయ స్వయంవరానికి ఒప్పుకోవడం ఏమిటి, మహాపతివ్రత చూడాలని నలుడు అనుకున్నాడు. పదండి మహారాజా అన్నాడు. పొట్టి గుర్రాలు కట్టాడు. ఈ గుర్రాలు ఎక్కడెడతాయన్నాడు. చూడండి నా విద్య అన్నాడు. రథం